పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రభు యేసునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం తిరుసభ యొక్క తపస్కాలపు 5వ ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాము. ఈ తపస్కాలపు 5వ ఆదివారం రోజు ప్రభు మనకు ఆధ్యాత్మిక జీవితం గురించి, నిత్య జీవితం గురించి, ఉత్థాన జీవితం గురించి నేర్పిస్తూ ఉన్నారు. ఈనాటి శుభవార్తలో మరణించి 4 రోజులైన లాజరు శరీరాన్ని ప్రభు జీవంతో లేపాడు. ఆ విధంగా జీవంతో లేపి మరణం పైన జీవం పైన తనకు అధికారం ఉందని ప్రభు తెలియచేశాడు. ప్రభు 3 వ్యక్తులను ఆ విధంగా జీవంతో లేపాడు. మొట్టమొదటి వ్యక్తి ఆ జైరుస్ కుమార్తె. మార్కు శుభవార్త 5వ అధ్యాయము 35 నుండి 43 వచనాల్లో చూస్తూ ఉన్నాము. ఆ జైరుస్ కుమార్తె చనిపోయినప్పుడు అతని ఇంటికి వెళ్ళి ప్రభు ఆ బిడ్డ చేయి పట్టుకొని తలితా కుమి అన్నాడు. చిన్న బాలిక లెమ్ము అని చెప్పి అన్నాడు. వెంటనే ఆమె లేచింది. జీవంతో లేచి తన తల్లిదండ్రులకు ఎనలోని సంతోషాన్ని కలిగింపజేసింది. రెండవది, విధవరాలి కుమారుడు మరణించినప్పుడు అతని యొక్క భౌతిక దేహాన్ని భూస్థాపితం చేయడానికి తీసుకుని వెళ్తూ ఉంటే ఆ తల్లి రోధిస్తూ ఉంది. ఆమెకున్న ఏకైక కుమారుడు అతడే. ఆమెపై జాలిపడి ప్రభు యేసు ఆమె కుమారుని కూడా జీవంతో లేపాడని లూకా శుభవార్త 7వ అధ్యాయము 11 నుండి 15 వచనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మరి మూడవది, ఈనాటి శుభవార్తలో మనం చూస్తూ ఉన్నాము. మరణించి కుళ్ళిపోయిన ఆ లాజరు శరీరాన్ని మరి ఒకసారి జీవంతో ప్రభు లేపాడు. ఈ విధంగా ఏ వయస్సుకైనా పర్వాలేదు, వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్న ప్రాయంలో మరణించిన, యువకులుగా మరణించిన, పెద్దవారిగా మరణించిన వారి యొక్క మరణము తన చేతిలో ఉందని, తన జీవాన్ని ఇవ్వగలుగుతారని ప్రభు దీనివల్ల మనకు తెలియజేస్తున్నాడు. అంటే ఈ జీవంతో లేపిన వారు కలకాలం జీవిస్తారని కాదు ప్రభు చెప్పేది. ఆ మరణం పైన కూడా తనకు అధికారం ఉందని దీనివల్ల ప్రభు మనకు బోధిస్తూ ఉన్నాడు. ఆ ప్రభు మరియ మార్తమ్మల ఇంటికి వెళ్ళినప్పుడు మార్తమ్మ యేసు ప్రభుతో ఈ విధంగా అంటుంది, ప్రభు మీరు ఇచ్చిన ఉండినచో నా సహోదరుడు మరణించి ఉండేది వాడు కాడు. ఇప్పుడైనా మీరు దేవుని ఏమి అడిగినా మీకు ఇచ్చును అని నాకు తెలియను అనెను. యేసు ఆమెతో, నీ సహోదరుడు మరలా లేచును అని చెప్పెను. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుత్థానమందు అతడు మరలా లేచునని నేను ఎరుగుదును అని పలికెను. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. జీవించి ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికీ మరణింపడు. నీవు దీనిని విశ్వసించుచున్నావని ప్రశ్నించగా, అవును ప్రభు, లోకమును అవతరింపనున్న దేవుని కుమారుడు క్రీస్తు నీవేనని విశ్వసించుచున్నానని మార్తమ్మ చెప్పింది. నేనే పునరుత్థానాన్ని, జీవాన్ని. జీవించి ఉండగా నన్ను విశ్వసించేవాడు మరణించినను జీవిస్తాడని ప్రభు ఒక గొప్ప సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరణించిన వారు కూడా జీవించగలుగుతారని తెలియచేయడానికి, ఆ పునరుత్థానంపై మనకు విశ్వాసాన్ని పెంపొందించడానికే ప్రభు ఈ గొప్ప కార్యాలు చేశాడు. మరణించిన ఆ లాజరును, కుళ్ళిపోయిన అతని శరీరాన్ని కూడా మరలా జీవంతో లేపగలిగారు. ఆ ఇజ్రాయేల్ ప్రజలు బాబిలోనియా దాసత్వంలో ఉన్నప్పుడు ఏడుస్తూ ఉన్నారు. మేము ఎండిన ఎముకల్లాగా తయారయ్యాము, ఇక మేము ఏ విధంగా జీవించగలుగుతామని ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు ప్రభు ఎజేకియేలు ప్రవక్తకు ఒక దర్శనాన్ని చూయించాడు. ఆ దర్శనములో ఎజేకియేలు ప్రవక్త గ్రంథము 37వ అధ్యాయం మనకు తెలియచేస్తూ ఉంది. ఆ దర్శనంలో ఒక లోయలో ఎన్నో ఎముకలు పడి ఉండటం అతడు చూశాడు. అప్పుడు ప్రభు అతన్ని అడుగుతున్నాడు, ఎజేకియేలు, ఈ ఎముకలు మరలా జీవించగలుగుతాయని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అది మీకే తెలుసు ప్రభువా అని ఎజేకియేలు ప్రవక్త పలికాడు. అప్పుడు ప్రభు అతనితో అన్నాడు,
నువ్వు ఈ ఎముకలకు ప్రవచనం తెలియచేయి, ప్రవచించు ఎముకలతో అవి అన్నీ కూడా అస్థి పంజరాలాగా తయారైపోయి వాటి మీద మాంసం వేయించేసి వచ్చి వాటి మీద అవి జీవం కలగాలని చెప్పి ప్రవచనం చేయమన్నాడు. ఆ విధంగానే ప్రవచించగానే శబ్దం వినపడ్డది. ఆ ఎముకలన్నీ కూడా దగ్గరకు వచ్చేసాయి. చాలా అస్థి పంజరాలు కనపడ్డాయి. వాటి మీద మాంసం వేయించేసి వచ్చింది. ఆ మాంసం మీద చర్మం వేయించేసి వచ్చింది. మరలా ఒకసారి ఆ ప్రభు అతన్ని ప్రవచించమన్నాడు. నీవు 4 దిక్కుల నుండి ఆ జీవం వేయించేసి వచ్చి వారి యందు ప్రవేశించాలని ఆజ్ఞాపించమని తెలియచేశాడు. ప్రవక్త ఆ విధంగానే ప్రవచించగానే అవన్నీ కూడా జీవంతో లేచారు. వాళ్ళందరూ కూడా జీవంతో లేచారు. దాన్ని బట్టి ప్రభు వారికి తెలియచేశాడు, ఎండిన ఎముకలకు కూడా జీవం ఇవ్వగలిగే నేను తప్పకుండా మీకు జీవాన్ని ఇస్తాను, మీరు బాధపడాల్సిన అవసరం లేదని చెప్పి వారికి ప్రవక్త ద్వారా ఊరట కలిగించాడు. మరి మన జీవితాల్లో కూడా మనం ఎన్నోసార్లు ఇక నా జీవితం ఎందుకు పనికిరాదు, నేను ఎండిపోయాను, నా జీవితం ఎండిపోయింది, కష్టాలతో బాధలతో కూరుకొని పోయాను, ఇక నాకు భవిష్యత్తే లేదు అని ఎన్నోసార్లు మనం కూడా ఆ విధంగా భావించుకుంటూ ఉంటాము. కానీ ప్రభుయందు విశ్వాసం ఉంచినట్టయితే మనం ఏ పరిస్థితులైనా ఉండవచ్చు, మరణావస్థలైనా ఉండవచ్చు, ఆ ప్రభు మనల్ని కాచి కాపాడగలుగుతాడు. ఈ విషయాన్ని పౌలు గారు మనకు కొరింథీయులకు రాసిన 2వ లేఖలో 1వ అధ్యాయంలో 8 నుండి 10 వచనాల్లో తెలియజేస్తున్నారు. సువార్తను బోధించే సమయంలో ఎన్నోసార్లు నేను విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాను, కొన్నిసార్లు అయితే ఇక నేను మరణిస్తాను అని చెప్పి కూడా భావించాను. ఇవన్నీ కూడా నా మంచికే జరిగాయి. ఆ చివరి క్షణములో ప్రభువు నన్ను లేవనెత్తి జీవంతో లేపాడు, నన్ను కాపాడాడు. ఇక ముందు కూడా భవిష్యత్తులో కాపాడుతాడన్న విశ్వాసము నేను ప్రభుయందు ఉంచాను. ఇవన్నీ కూడా నా మంచికే జరిగాయి. ఎందుకంటే నేను నాపైన, నా శక్తి పైన ఆధారపడకుండా ప్రభుపై ఆధారపడే విధంగా ఈ పరిస్థితులు చేశాయి. ఆ ప్రభుయందు విశ్వాసం ఉంచి ప్రభుపై ఆధారపడప్పుడు ఆ ప్రభు నన్ను కాచి కాపాడి ఆ చివరి క్షణంలో లేవనెత్తి కాచి కాపాడాడు. ఇక ముందు కూడా కాపాడుతాడనే విశ్వాసం నాలో ఉందని పౌలు గారు తెలియజేస్తున్నారు. మరి మన జీవితంలో కూడా మనం తెలుసుకోవాల్సింది అదే. మరి మనం జీవంతో ఉండాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా మనము ప్రభుయందు విశ్వాసం ఉంచాలి. జీవించినప్పుడు ఎవరైతే విశ్వాసంతో ఉంటారో, నాయందు విశ్వసిస్తారో వారు మరణించినా జీవించగలుగుతారని ప్రభు తెలియజేస్తున్నాడు. జీవించి ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికీ మరణింపడు అని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 26వ వచనములో మరి జీవించి ఉన్నంతకాలం మనం ప్రభుయందు విశ్వాసంతో జీవించగలిగితే మనకు ఏ దిగులు, ఏ చింత ఉండదని చెప్పి ప్రభువాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మనం గ్రహించి ఆ విశ్వాసంతో మనం జీవించడం నేర్చుకోవాలి. ఏ పరిస్థితులైనా రావచ్చు, నా ప్రభుయందు విశ్వాసాన్ని నేను కోల్పోవను, నేను మరణించే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు, కానీ ఆ ప్రభువు నన్ను కాపాడుతాడనే విశ్వాసంతో నేను జీవించాలని మనం ఆ విశ్వాసంతో జీవించాలి. రెండవది, మనము ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క వాక్కును విశ్వసించి దాని ప్రకారం మనం జీవించడం నేర్చుకోవాలి. ఈ విషయాన్ని మనకు ప్రభు యోహాను శుభవార్తలో 5వ అధ్యాయంలో 24వ వచనంలో తెలియచేస్తున్నారు. నా మాటలు ఆలకించి నన్ను పంపిన వారిని విశ్వసించువాడు నిత్య జీవం పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అతడు తీర్పునకు గురికాడు, అతడు మరణము దాటి జీవమందు ప్రవేశించును అని ప్రభు తెలియచేస్తున్నాడు. నా మాటలను ఆలకించి నన్ను పంపిన వారిని విశ్వసించువాడు నిత్య జీవం పొందునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అతడు తీర్పునకు గురికాడు, అతడు మరణము దాటి జీవమందు ప్రవేశించునని ప్రభు తెలియచేస్తున్నాడు. దేవుని వాక్కుకు ఎవరైతే ప్రాముఖ్యతనిస్తారో, దైవ వాక్యానుసారం ఎవరైతే తమ జీవితాలను మలుచుకుంటారో, దైవ సందేశాన్ని ఆలకించి దాన్ని గ్రహించి దాన్ని జీర్ణించుకుని ఎవరైతే జీవిస్తారో అటువంటి వారు మరణించినా జీవిస్తారని చెప్పి ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. మరి మనం పునరుత్థానం పొందాలి అంటే, ఆ నిత్య జీవాన్ని మనం సొంతం చేసుకోవాలంటే, ఆ పరలోక రాజ్యం మనం చేరాలంటే మనం చేయాల్సిందల్లా కూడా మనము ఆ ప్రభు వాక్యాన్ని అనుదినము పఠిస్తూ దాన్ని రాత్రింబవళ్ళు ధ్యానిస్తూ దాన్ని జీర్ణించుకొని మన జీవితాల్లో జీవించడం మనం నేర్చుకోవాలి. ఎవరైతే ప్రభు వాక్కునందు విశ్వాసం ఉంచి ప్రభు వాక్యానుసారం జీవిస్తారో వారు మరణించినా కానీ జీవిస్తారని చెప్పి ప్రభువే వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చాలంటే మనం ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ దాన్ని జీర్ణించుకొని జీవించడం నేర్చుకోవాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది.
మరి మూడవది ఆ ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 47వ వచనం నుండి వాక్యంలో ప్రభు తెలియజేస్తున్నాడు. నన్ను విశ్వసించువాడు నిత్యజీవం పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. జీవ ఆహారమును నేనే. మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించి మరణించిరి. పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. దీన్ని భుజించువాడు మరణింపడు. పరలోకం నుండి దిగివచ్చిన జీవం గల ఆహారం నేనే. ఈ ఆహారం ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేనిచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. మరి ఆ ప్రభు మనకు ఇచ్చిన గొప్ప కానుక ఆ ప్రభు యొక్క శరీర రక్తాలు, ఆ దివ్యస్వ ప్రసాదం. పూజాబలిలో మనం పాల్గొని ఆ ప్రభు శరీర రక్తాలని భక్తి ప్రపత్తులతో మనం స్వీకరించినట్టయితే, పరిశుద్ధమైన హృదయంతో మనం స్వీకరించినట్టయితే మనం మరణించినా జీవించగలుగుతామని ప్రభు తెలియజేస్తున్నాడు. మనం జీవించినా ప్రభుకే చెందుతాము, మరణించినా ప్రభుకే చెందుతాం. కాబట్టి మనకు ఏ దిగులు ఏ చింత ఉండదని ప్రభువాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనం ప్రాముఖ్యతను, దేవుని యొక్క వాక్కుకు ప్రాముఖ్యతనివ్వాలి, ఆ పూజాబలికి మనం ప్రాముఖ్యతనివ్వాలి. అందువల్లనే పూజాబలిలో ఎంతో చక్కగా మనం ఆ దేవుని యొక్క సమక్షంలోనికి వేంచేసి వస్తున్నాం, విశ్వాసంతో వేంచేసి వస్తున్నాం. మరి పూజాబలిలో మనకు 2 బల్లాలు ఉన్నాయి. ఒకటి ఆ వాక్యం పంచిపెట్టే బల్ల, రెండవది ప్రభు శరీర రక్తాలను పంచిపెట్టే బల్ల. ఆ వాక్యం పంచిపెట్టే బల్ల, ప్రభు శరీర రక్తాలు పంచిపెట్టే బల్ల 2 కూడా మనకు ఉన్నాయి. జీవాన్నిచ్చే ఆ వాక్యం మనకున్నది, ఆ ప్రభు జీవాన్నిచ్చే ఆ ప్రభు యొక్క శరీర రక్తాలు మనకున్నాయి. అందువలనే మనం పూజాబలికి, కథోలికులమైన మనం పూజాబలికి అంత ప్రాముఖ్యతనిస్తున్నాం. ఆ వాక్కులు మనం సరిగా వినకుండా, గ్రహించకుండా, దానిలో ఉన్న సారాంశాన్ని మనం స్వీకరించకుండా, దాని ప్రకారం మనం జీవించినట్టయితే ఆ శరీర రక్తాలు మనం భుజించినప్పుడు మనకు ఎటువంటి అనుభూతి కలగదు. మనం ఆ ప్రభు యొక్క అనుభూతిని పొందలేమని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. మరి అపవిత్రంగా, అయోగ్యంగా మనం పూజాబలిలో పాల్గొన్నా కానీ పుణ్యం కంటే ఎక్కువగా పాపమే కట్టుకుంటామని, ప్రభు శరీర రక్తాన్ని స్వీకరించే బదులు మనం ప్రభు యొక్క తీర్పుకు గురి అవుతామని కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయం 27 నుండి 30 వచనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ విషయాలు మనం చక్కగా గ్రహించి మనం పూజాబలికి ప్రాముఖ్యతను ఇవ్వడం మనం నేర్చుకోవాలి. ఎంతోమంది ఇతర సంఘాలకు చెందిన సోదరులు పూజాబలిని చాలా చులకనగా చూస్తూ ఉంటారు. పూజాబలి అంటే ఏమీ లేదు, అది కేవలం జ్ఞాపకార్థం అంటున్నారు. కానీ ప్రభు తెలియజేస్తున్నాడు, ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు అని ప్రభు అంటున్నాడు. నా శరీరాన్ని భుజించి నా రక్తాన్ని పానం చేసేవాడు నా యందును, నేను వాని యందును ఉంటామని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 56, 57 వచనాల్లో తండ్రి మూలంగా నేను జీవిస్తున్నాను, నా శరీరాన్ని భుజించేవాడు నా మూలంగా జీవిస్తాడని చెప్పి ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ వాక్యాలను చక్కగా గ్రహించి, ప్రభు బోధనను చక్కగా మనం గ్రహించి ఎల్లప్పుడూ కూడా మనము ఆధ్యాత్మిక జీవితానికి మనం ప్రాముఖ్యతనివ్వాలి. ఆధ్యాత్మికంగా మనం ఎదగాలన్నా, ఈ లోకంలో జీవించినప్పుడు ఆ ప్రభు జీవంలో మనం పాలు పంచుకోవాలన్నా, ఆ ప్రభుకు చెందిన బిడ్డలుగా, విశ్వాసపూరితమైన బిడ్డలుగా మనం జీవించాలన్నా మనం ఎల్లప్పుడూ కూడా ప్రభు వాక్యానికి, ప్రార్థనకు, పూజాబలికి మనం ప్రాముఖ్యతనివ్వాలి. ఆ ప్రాముఖ్యతను ఇవ్వగలిగినప్పుడే మనం భక్తి ప్రపత్తులతో, విశ్వాసముతో, పరిశుద్ధతతో మనం పాల్గొనగలిగినప్పుడే మన జీవితాన్ని ఆ ప్రభు సమక్షంతో నింపుకోగలుగుతాము. ఆ ప్రభు ఎక్కడికి వెళ్ళినా మనకు తోడుగా రాగలుగుతాడు. అన్ని విషయాలను మనకు విజయాన్ని ప్రసాదించగలుగుతాడు. చివరికి ఆ నిత్యమోక్ష రాజ్యాన్ని కూడా మనకు గొప్ప బహుమాన కిరీటంగా దయచేయగలుగుతాడని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చక్కగా ధ్యానించి ఆ వాక్యానుసారం మనం జీవించడం మనం నేర్చుకుందాం. ఈ లోకం శాశ్వతం కాదు. మన శరీరాన్ని ఎంత చక్కగా చూసుకున్నా మట్టి నుండి వచ్చిన ఈ శరీరం మట్టిలోకి వెళ్ళిపోయేదే. దానివల్ల మనకేమీ ప్రయోజనం లేదు. దాని మీదనే మనం ఎక్కువ ధ్యాసను పెంచినట్టయితే దానివల్ల మనము నశించిపోతామే తప్ప దానివల్ల మనకు ప్రయోజనం ఉండదు. కానీ ఎప్పుడైతే మనము మన ఆత్మపై మన ధ్యాస ఉంచి ఆ నిత్య జీవాన్ని వసిగే ప్రభుపై మనం విశ్వాసం ఉంచి ప్రభు వాక్యానుసారం మనం జీవిస్తూ ప్రభు శరీర రక్తాలు మనం అనుదినము భక్తి ప్రపత్తులతో స్వీకరిస్తూ ప్రభు మార్గంలో మనం నడవగలిగితే మన జీవితం ధన్యమైపోతుంది. తప్పకుండా ప్రభు యొక్క ఉత్థానంలో మనము పాలు పంచుకొని ఆ నిత్య జీవితాన్ని మన సొంతం చేసుకోగలుగుతాము. అదే ప్రభు వాక్యం ద్వారా మనకి ఈరోజు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈ పూజాబలిలో ఈ వాక్యంలో పాల్గొంటున్న మనము ఈ వాక్యాన్ని అర్థం చేసుకొని ప్రభు యొక్క బిడ్డలుగా జీవించడానికి, ప్రభు మార్గంలో నడవడానికి,
ప్రభు యొక్క రక్షణ వరాలను మనం సొంతం చేసుకొని ఆ నిత్య జీవంలో మనం పాలు పంచుకోవడానికి, ఆ పునీతులతో పాటు మనం కూడా ఆ దేవాదేవుని స్తుతించి ఆరాధించడానికి సంసిద్ధులు అవడానికి ఈ యొక్క తపస్కాలం మనకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ తపస్కాలం సమయంలో మన జీవితాలకు క్షుణ్ణంగా పరిశీలించుకొని మనలో ఎటువంటి పాపం ఉన్నా దాన్ని ప్రభు శక్తి చేత తొలగించుకొని పరిశుద్ధులుగా జీవించడానికి, ప్రభు వాక్యానుసారం జీవించడానికి, ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరించి ప్రభు యొక్క శక్తితో జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాము. తప్పకుండా ఆ దేవాది దేవుడు, ఆ ప్రభు యేసు మనకు తోడుగా ఉండి తన యొక్క రక్షణ మార్గంలో నడిపించి ఆ నిత్యమోక్ష రాజ్య బహుమానాన్ని కూడా మనకు దయచేస్తాడు. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.